వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లు నిలుపుదల కారణం ఇదే. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలక సమాచారం అండి. జీతాలు పెన్షన్ల చెల్లింపుల గురించి. ఉద్యోగ మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెల సంబంధించిన జీతాలు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ కీలక సమాచారం అయితే విడుదలైంది. సాధారణంగా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పెన్షన్లు జమ అవుతుంటాయండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఏమైనా చేసిందా అంటే 1వ తేదీన 1వ తారీఖున జీతాలు పెన్షన్లు జమ చేయడమని అయితే చెప్పవచ్చు. అయితే ఈ డిసెంబర్ నెలకు ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే స్పష్టత ఇచ్చింది. ఎందుకో చూద్దాం. ఎందుకంటే డిసెంబర్ 1న జీతాలు పెన్షన్లు జమ కావట్లేదు. కారణం ఆదివారమే అండి. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోతాయి. ఫలితంగా జీతాలు పెన్షన్లు డిసెంబర్ 1న జమ కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయంటే డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లు 2వ తారీఖు లేదా తర్వాత రోజుల్లో జమ చేయబడతాయని అయితే తెలిపారు. ఈ మార్పు గమనించి ఉద్యోగ పెన్షనర్లు ముందుగానే సమాచారం అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. ఈ అంశంపై ప్రజా ఆర్థిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ప్రతి నెల జీతాలు పెన్షన్ 1వ తారీఖున చెల్లించే ప్రక్రియ ఈసారి ఆదివారం కారణంగా మారుస్తున్నట్టు తెలిపారు. ఇది తాత్కాలిక విరామం మాత్రమే అని ఉద్యోగ పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆదివారాలు. సో అలాంటిదే ఇది ప్రముఖ చర్చాంశం. ఈ మార్పు వల్ల ఉద్యోగ పెన్షనర్లు ప్రస్తుతం నెల ఖర్చులను ఎలా నిర్వహించాలనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెన్షన్లు ఆలస్యం కావడం వల్ల అప్పులు రుణాలు చెల్లింపులపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభుత్వం ఈ అంశంపై మరింత జాగ్రత్త తీసుకోవాలని కొన్ని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయండి. సో ఎలా అంటే ఏదైతే సామాజిక పెన్షనర్లకు 1వ తేదీ ఆదివారం అయితే 30వ తేదీ లేదంటే 31వ తేదీన జమ చేస్తారో సో ఆ విధంగా ఒకరోజు ముందే అయినా జమ చేయండి. కానీ ఆలస్యం అయితే ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుందని అయితే అంటున్నారు. సమస్యను అధిగమించేందుకు సూచనలు అండి. సో బ్యాంకింగ్ వాయిదాలు. బ్యాంకులకు సంబంధించి రుణాలు ఈఎంఐలు చెల్లింపుల తేదీలను జీతాలు జమ అయిన తర్వాత పొడిగించేలా చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో కానీ బ్యాంకులు అలా చేయవండి. ఈఎంఐ కట్టే రోజే ఈఎంఐలు ఖచ్చితంగా కట్టే రోజే కట్టాల్సిందే అంటారు, లేదంటే ఫైన్ వేస్తారు. సో అలా చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంకా ప్రభుత్వం నుంచి ముందస్తు చెల్లింపులు. సో మున్ముందు ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జీతాలు ముందుగానే జమ చేయడం ఇదైతే కుదురుతుంది అండి. సో ప్రభుత్వం కనుక తలుచుకున్నట్టయితే ముందుగా జమ చేయడం వంటి వ్యవస్థను తీసుకొని రావాలి. ఆర్థిక ప్రణాళిక అండి. ఉద్యోగ పెన్షనర్లకు తాత్కాలిక ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా ఈ ఇబ్బందుల నుంచి అయితే కూడా తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు. మరి మొత్తానికి డిసెంబర్ 1వ తేదీన జీతాలు పెన్షన్లు అందకుండా ఉండటంలో తాత్కాలిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని ఉద్యోగ పెన్షనర్లు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండటం, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడం దీని ద్వారా ఈ పద్ధతిని అధిగమించవచ్చు అని అయితే చెప్తున్నారు. సో మీ అభిప్రాయాలను సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. తాజా అప్డేట్ న్యూస్ కోసం సో నవంబర్ నెల జీతాల పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో అయితే అప్డేట్స్ ఇస్తున్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్ అలాగే సో ఎవరైతే ఈ విధంగా ముందే ముందస్తు చెల్లింపులు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ముందస్తు చెల్లింపులు జరగాలని ఎవరైతే భావిస్తున్నారో సో మున్ముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా జీతాలు ముందుగానే పెన్షన్లు కూడా ముందుగానే జమ చేయడం వ్యవస్థను తీసుకుని రావాలని ఎవరైతే భావిస్తున్నారో మీరంతా కూడా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, లేదంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.